చూసారండి ఎలా ఉందో క్లైమేట్. ఇప్పుడు టైం వచ్చి 1 గంట అవుతుంది, కానీ ఇవాళ వాతావరణం మాత్రం చాలా చల్లగా భలేగా ఉందండి, బాగుంది. ఇలా ఎంతసేపు కూర్చున్నట్టు అనిపిస్తలేదు. ఎండ అయితే మాత్రం తీవ్రంగా ఉండి ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం బాబోయ్ ఫ్యాన్ వేసుకుందాం అన్నట్టు ఉండేదండి నా పరిస్థితి అయితే మాత్రం. కానీ కాలం చాలా బాగుందండి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నేను ఇప్పుడు పొద్దున్న వెళ్ళానండి కొట్ట దగ్గరికి, ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది. ఇంకా అంటే మధ్యాహ్నం 11ంటికి భోజనం చేస్తాక వచ్చానులేండి ఓ ట్రిప్పు. అలా అన్నం తినేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. మా ఆయన గారు ఎక్కడికి వెళ్ళలేదండి ఈరోజు, ఇంటికాడైతే స్లీపింగ్లో ఉన్నారా? ఎక్కడ తీసుకున్నా? మా కొట్టుకడదే స్పూన్ పెట్టి తినాలి. చూసారా తిని ఎలాగున్నాం? తలగడ కింద ఆడేసారు, తలగడ తీయాలిగా. ప్లేట్లు వేసుకో. డ్రాగన్ పండు చూసారండి, మొన్న మా ఆయన గారు తెచ్చారు కదా, అయితే గింజలు చూసారా అంత ఎర్రగున్నాయా? ఎర్రకాయ ఇది, తెల్లకాయలు ఎర్రకాయలు ఉంటుంది ఎర్రది కదమ్మా. నేనైతే ఇప్పుడు టీ పెట్టేశాను. టీ పోసేస్తాను రా. గ్లాసులు తీసుకురా నాన్న. అవి ప్లేట్లు వేసుకో, ఇందులో వేసుకో, గిన్నెలు వేసుకో. కట్ చేస్తాగా ముక్కల కింద. చూసారండి తండ్రికి ఎలా తినిపిస్తుందా? ఎప్పుడు అంతేనండి, పడుకుని ఉంటాడు మా ఆయన, ఇలా పిల్లలు తినిపిస్తూ ఉంటారు. ఇదే పని వీళ్ళకి. లేచి కూర్చుని పెట్టవచ్చుగా. చిన్న ముక్కలు కోతున్నావేంటి? ఫ్యాన్ కట్టు లేచి. ఏమి ఎత్తవమ్మా? పాలా. టీ ఇచ్చాడు, ఇదిగో టీ ఇదిగోండి. ఒక అరగంట సోపు ఇంటికాడ లేకపోతే ఇలా గల్ల పొలం చేసేస్తారండి మా పిల్లలు. పొద్దున్న వెళ్ళాను నేను, 11ంటికి వెళ్ళాను కొట్టు దగ్గరికి. ఇప్పుడు వచ్చాను, ఇప్పుడు టైం వచ్చి 5 అవుతుంది. వచ్చే ఇంకా గిన్నెలో తోముకోవాలి, వంట చేయాలి. టీ అయితే తాగుతాను ఇప్పుడు. టీ తాగేసి చాయ్గా పనులు మొదలెట్టుకోవాలి. దానికి కూడా ఇవ్వమ్మ, రసం తింటానండి. ప్యాకెట్ టీ పోతాను పెద్ద గ్లాసులో. తీసుకోండి. చూసారండి స్కూల్ నుంచి వచ్చి పాప అయితే గిన్నెలతో ఉంటుంది. తెల్లగా ఇద్దండి గిన్నె పద్దు. అట్ట చూసారండి, అట్ట అయితే మేము అమ్ముతాము. అమ్మితే మాకు ఒక 30 రూపాయలు ఎంతో ఇస్తారు. ఇది కూడా సాఫ్ చేసేయండి. అవి అయితే అట్లా అమ్ముకుంటే 30 రూపాయలు ఇస్తారండి. ఆ యాపిల్స్కే పెట్టలే కదా, అందుకే ఇది దీనికి అలాగే చెప్పాను. సేమ్ అది కూడా అట్ట కూడా అంతే. దానంకాయలు అట్ట, అదేమో యాపిల్కాయలు అట్ట. ఇక ఇది కొంచెం మడత పెట్టేసి మేము లోన్ దాస్తాం. అవి ఒకసారి వచ్చి ఒక 50, 100 అట్లా అయిన తర్వాత జీడిపప్పు వాళ్ళు, రేగుడలు కట్ట పట్టుకుని వెళ్తారు. అంటే ప్యాక్ చేసుకోవడానికి బాగుంటాయి, వీలుగా ఉంటాయని. అంతేనా అండి? సరే ఆ 2 పట్టుకుని లోన్ పెట్టండి. ఆ కవర్ అయితే వడియాలు పట్టుకుంటే కట్ట బాగుంటుంది. కవర్ అయితే యాపిల్స్ కాయలు పెడతాం కదండి బండి మీద, వాటి మీద ఇలా పెట్టి కాయలు పెడతాం. మళ్ళీ 2వ వరుస ఇలా పెడతాం. అందు గురించి ఈ అట్లు కూడా పట్టుకెళ్తారు సెంటర్లోకి. ఇదైతే వడియాలకి, అదే వడియాలు కనుక లేకపోతే పైన సామానం ఉంటాయి కదా, వాటికి కూడా ఉపయోగపడతాయండి ఈ కవర్ అయితే. ఇంకోండి కూరగాయలు అయితే తీసుకొచ్చాడు మా ఆయన గారు. ఇగో చూసారా, అల్లం తెచ్చాడు. దొండకాయలు రేపు పొద్దున్న దొండకాయ ఫ్రై చేస్తాం. చూసారండి క్లైమేట్ అయితే ఎలా ఉందో. మబ్బు పట్టిందండి. ఇప్పుడు టైం 6 అయినా కానీ చీకటి పడలేదు. శీతాకాలం అయితే 6ంటికి పొద్దుపోద్ది. ఇప్పుడు మా ఆయన గారు అయితే అదిగో గీజర్ వేస్తాను, స్నానం చేసి వెళ్తారు కొట్టు దగ్గరికి. ఆయన మరి గీజర్ కట్టే నీళ్ళు తాగపోయి మరి నా కొట్టుకడికి వెళ్తానన్నా. గెల్లు ఇప్పుడు ఎందుకు 6 అవుతుంది కదండి, రేపు పొద్దున్న దగ్గరికి ఎక్కడ. ఇక అయితే అట్టిపళ్ళకి వెళ్తున్నారండి. స్నానం అయితే వచ్చా చేస్తారంట. గీజర్ కట్టేస్తాను. కత్తి తట్టుకుని వెళ్తున్నారా? గెల్లు నరుకుతారండి. సరే అయితే వెళ్ళండి, పట్టుకురండి. ఒక 2, 3 గెలదండి నరుక్కుని.
తెస్తున్నాను, డబ్బులు తీసుకొస్తాను. ఎలాగైతే వెళ్తున్నారు కదా, డబ్బులు అడిగారండి, చెప్తున్నాను. సరే పట్టుకుని వెళ్ళండి. బాయ్ అండి, వెళ్తున్నానండి. నేను అట్టుపల్లికి వెళ్ళి వెళ్తున్నానండి, గాంధీనగర్. బాయ్.